ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీ గురించి నేర్చుకుందాం. థంబ్నెయిల్ కొంచెం ఓవర్ అనిపించి ఉండొచ్చు, కానీ దీని టేస్ట్ చూసిన తర్వాత ఆ మాత్రం చెప్పకపోతే బాగోదు అని అలా పెట్టాను. మీరు చూస్తున్నది కటోరా. కొన్ని ప్రాంతాల్లో కతీరా, గోంద్ కతీరా అంటూ ఉంటారు. ఇవి 2-3 పలుకులు తీసుకొని నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్కి ఈ విధంగా మంచు ముద్దలాగా తయారవుతుంది. ఇది చెట్లు నుంచి వస్తుందండి, అది గమ్ రూపంలో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆ హెల్దీ ఫ్రూట్ సలాడ్ మనం తయారు చేయడం ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా కటోరా, అది నేను హాఫ్కి పైగా వేసేసాను. తర్వాత నానబెట్టిన సబ్జా గింజల్ని ఈ విధంగా అయిపోతాయి కదా, ఉట్నే నానిపోతాయి, అది కూడా వేసేయాలి అందులో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ పీసెస్ అన్ని రకాలు వేసేసాను. ఫస్ట్ కర్బూజా వేసాను, తర్వాత వాటర్ మెలన్ పీసెస్, తర్వాత సపోటా వేస్తున్నాను. ఇవి దానిమ్మకాయ గింజలు, ఇవి కిస్మిస్ అన్నమాట. బ్లాక్వి గ్రీన్వి 2 కూడా కట్ చేసేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసాను. అలాగే యాపిల్ పీసెస్ ఇవన్నీ వేసేసిన తర్వాత మరి దీంట్లోకి స్వీట్ కావాలి కదా, ఆ స్వీట్ కోసం నేనైతే షుగర్ని వాడలేదు. షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను వేస్తున్నది ఏంటి అంటే చెరుకు రసం. అది కూడా చెరుకు రసం తీసుకొని మరగబెట్టిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కదండి, దానిని చల్లార్చి ఇందులో వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. మరీ చిక్కగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా చెక్కబడే వరకు, అంటే నేను 1 లీటర్ తీసుకున్నాను కదా, అది హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అయ్యే వరకు ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారపెట్టి ఇందులో కలిపేశానండి. ఇక స్వీట్కి స్వీటు, అన్ని రకాల పళ్ళు, సబ్జా గింజలు, కటోరా ఇవన్నీ వేశాను కదా, ఇక టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ రోజుల్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం వెంటనే కూల్ డ్రింక్స్ అవి తెప్పించి ఇస్తూ ఉంటాం. అవి ఆరోగ్యానికి ఎంత అనారోగ్యమో మనకి అందరికీ తెలిసినా కూడా అవే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఆ ఫ్రూట్ సలాడ్ మిశ్రమాన్ని ఇందులో ఒక్కొక్క గ్లాసులో వేసేస్తున్నాను. మాకైతే 6 చుట్టాలు వచ్చారు. 6కి నేను ఇందులో సర్వ్ చేసేసి ఇచ్చాను, అంతే. వాళ్ళు టేస్ట్ చూసి అద్భుతమైన రుచి, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందని మాకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. ఇక ఖర్చు విషయం అంటారా, మీరు కాబట్టి పళ్ళు అన్నీ వేశారు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని మీరంటే నేనేం చేయలేను. మనం ఇంట్లో ఎన్నో వండి పెడుతూ ఉంటాం. ఇలా చేసి చూడండి, వాళ్ళు ఎంత ఇష్టపడతారో. మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.